రావణుడి లంకలో ఉండాల్సిన ఆత్మలింగం వినాయకుడి లీల వల్ల కర్ణాటక గోకర్ణలో ఉండిపోయింది. పూర్వం లంకాధిపతి అయిన రావణుడు పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేస్తాడు. రావణుడు భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు రావణుడు మీలో దివ్యశక్తికి ప్రతిరూపమైన మీ ఆత్మలింగాన్ని నాకు ప్రసాదించండి అని కోరుకుంటాడు. శివుడు చిరునవ్వుతో తదాస్తు, కానీ ఒక నియమం ఉంది. ఈ లింగాన్ని లంకకు చేరే వరకు భూమిపైన పెట్టకూడదు. అలా పెడితే అది అక్కడే స్థిరపడిపోతుందని చెప్తాడు. ఈ వార్త తెలిసి దేవతలందరూ భయంతో వణికిపోతారు. ఆత్మలింగం కనుక లంకకు చేరితే రావణుడు ముల్లోకాలను పీడిస్తాడని భయపడి సహాయం కోసం వైకుంఠానికి వెళ్తారు. విష్ణువు వినాయకుడి సహాయంతో ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాడు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని ఆకాశ మార్గాన లంకకు బయలుదేరాడు. మార్గం మధ్యలో సూర్యుడు అస్తమిస్తుంటాడు. సంధ్యావందనం చేయాల్సిన సమయం కావడంతో భూమిపైకి దిగుతాడు. లింగాన్ని కింద పెట్టకూడదు. ఏం చేయాలో తెలియక చుట్టూ చూస్తుంటే ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుణ్ణి పిలిచి నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఈ లింగాన్ని కింద పెట్టకుండా పట్టుకో అని చెప్తాడు. ఆ బాలుడి రూపంలో ఉన్నది సాక్షాత్తు వినాయకుడు. స్వామి, ఇది చాలా బరువుగా ఉంది. నేను మోయలేననిపించినప్పుడు 3 సార్లు మిమ్మల్ని పిలుస్తాను. మీరు రాకపోతే కింద పెట్టేస్తాను అంటాడు. రావణుడు నదిలోకి వెళ్లి మునగగానే బాలుడు 3 సార్లు రావణ అని పిలిచి అది రావణుడికి వినిపించే లోపే ఆత్మలింగాన్ని కింద పెట్టేసి మాయమైపోతాడు. రావణుడు ఒడ్డుకి పరిగెత్తుకుంటూ వచ్చి తన 20 చేతులను ఉపయోగించి మహాబలంతో లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడు. ఆ లింగం కదలకపోవడంతో ఆత్మలింగానికి మహాబలేశ్వర అని రావణుడు పేరు పెడతాడు. అలా వినాయకుడి లీల వల్ల శివుడి ఆత్మలింగం లంకకు వెళ్లకుండా గోకర్ణ క్షేత్రంలోనే శాశ్వతంగా ఉండిపోయింది.